ఒక గ్రామంలో ఒక మంచి మనిషి ఉంటాడు. అతడు ఎటువంటి తప్పులు చేయలేదు, ఇప్పటి వరకు పుట్టిన నుంచి కూడా ఏ తప్పులు చేయలేదు, ఏ చెడు వ్యసనాలు లేవు. అతనికి మంచి మనిషి. అతనికి ఆ గ్రామంలో చాలా మంచి పేరుంది, ఏ తప్పు చేయని వాడు అని పేరుంది. కనుక అతన్ని ఒకరోజు రాజు సభలోకి పిలిచి, ఒరే నీకు 4 ఆప్షన్లు ఇస్తున్నాను. ఏంటంటే మొదటిది నువ్వు మాంసం తినాలి, రెండవది భార్యను కొట్టాలి, లేదా 3వ ఆప్షన్ ఏంది పక్కింటికి నిప్పు అంటించాలి, ఇది లేకుంటే 4వ ఆప్షన్ ఏంటంటే సారాయి తాగడం. ఈ 4గిట్లో నువ్వు ఏదైనా ఒకటి ఖచ్చితంగా చేయాల్సిందే, ఇది నా ఆదేశం అని రాజు చెప్తాడు. అప్పుడు అతను ఏమంటాడంటే, భార్యను ఎందుకు కొట్టాలి, నేను భార్య మహా పతివ్రత, నేను ఏ చెప్పినా కాదన్నది. మరి మాంసం ఎందుకు తినాలా? జీవహింస, మాంసం తినకూడదు. మరి పక్కింటికి నిప్పెందుకు పెట్టాలి, వాళ్ళు మనకేం పాపం చేసిరు? అది కూడా తప్పే. సారాయి మాత్రం తాగుతా, ఎందుకంటే అది సారాయి తాగడం వల్ల నా ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది, అంతేగాని ఇతరులకైతే ఎటువంటి అపాయం లేదనుకుంటాడు. అనుకొని అది కూడా రాజు శాసనము కనుక, రాజు ఆజ్ఞాపించుడు కనుక సారాయి తాగుతాడు. సారాయి తాగే వరకంటే దాని మీద చిప్స్ కావాలి కదా, మటన్ ముక్కలు తెచ్చుకొని తింటాడు. అయితే ఈ సారా తాగి మటన్ ముక్కలు తినడం భార్య చూసి, ఇదేందండి, ఇది వద్దండి అని భార్య ఎదిరిస్తుంది. ఎదిరించేవారు, నువ్వు నాకు ఎదిరించేదని భార్యను కొడతాడు. ఆ భార్యను కొట్టడంలో ఆమె ఏడ్చే అరుపులకు చుట్టుపక్కల వారు అందరూ వచ్చి ఇతన్ని తిడతారు. తిట్టే వరకంటే వీడికి అందరిపైన కోపం వస్తుంది. ఈయన అందరి ఇళ్లకు నిప్పంటి చేస్తాడు రాత్రి. చూశారా, ఇతడు ఏదైతే చేయకూడదు, ఏదైతే తప్పు అని ముందు అనుకున్నాడో, ఈ సారాయి మత్తు లోపట, అంటే మాదక ద్రవ్యం యొక్క మత్తు లోపట ఏది చేయకూడదు అనుకున్నా అన్ని పనులు చేసేశాడు.